విశాఖలో ఐపీఎల్ కళ తప్పింది. ఓవైపు హైదరాబాద్ లో ఐపీఎల్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతూ ఉంటే విశాఖలో మాత్రం టికెట్స్ అమ్ముడుపోక తలలు పట్టుకుంటున్నారు. టికెట్స్ అమ్మకాలపై సరైన సమాచారం ఇవ్వకుండా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బోర్డు. ఆన్లైన్ టికెట్లకే పరిమితమైన బోర్డు ఆఫ్లైన్ టికెట్లు అమ్మడం లేదంటూ నిరాశకు గురిచేసింది. ఇదిలా ఉంటే గత వారం రోజుల నుండి ఆన్లైన్లోనూ టికెట్స్ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. దీంతో ఐపీఎల్ నిర్వహణలో ఏసీఏ విఫలమైందంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఏడాది మరి ఐపీఎల్ కళ తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఐపీఎల్ వచ్చిందంటే ఏ క్రికెట్ మ్యాచ్ వచ్చినా సరే ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా టికెట్లు కొనడానికి ఎదురు చూస్తుంటారు. కానీ మనం ప్రస్తుతం చూస్తున్నాం ఈసారి ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఈసారి 2 మ్యాచ్లు వచ్చాయి. కానీ మరి ఈ విధంగా ఆ టికెట్ కౌంటర్ల దగ్గర అన్నింటి కూడా ఆఫ్లైన్ లో కూడా ఈసారి అందుబాటులో లేకపోవడం, ఆన్లైన్ లో మాత్రం పెట్టినా సరే ఎవరు కూడా కొనుక్కుపోవడం ప్రస్తుతం క్రికెట్ ఫ్యాన్స్ కి మరి కొంత విచారమనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం గతంలో చూసాం ఏవైనా సరే ఆన్లైన్ లో ఆ టికెట్లు పెట్టిన వెంటనే హాట్ కేకుల్లా నిమిషాల్లోనే అయిపోయేటువంటి టికెట్లు ఈసారి మాత్రం ఖాళీగా దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద అదేవిధంగా పిఎం పాలెం స్టేడియం వద్ద కూడా 2 కౌంటర్లు ఏర్పాటు చేశారో అది కూడా ఎవరైతే ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేశారో వాళ్ళకి టికెట్లు ఈ విధంగా మనం చూస్తున్నాం ఫిజికల్ టికెట్లు ఇవ్వడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈసారి మాత్రం ఆఫ్లైన్ లో టికెట్లు లేవని చెప్పి నిర్వాహకులు చెప్తుండడం ప్రస్తుతం ఫ్యాన్స్ కూడా కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఆఫ్లైన్ కోసం గంటల తరబడి క్యూ లైన్లు ఉండేవి. కానీ ఈసారి ఆన్లైన్ లో కూడా అనుకున్న ప్రైసెస్ కూడా టికెట్లు లేకపోవడం, ఉన్న టికెట్లు కూడా సేల్ అవ్వకపోవడం కనుక మరి ఏసీఏ సిబ్బంది ఎవరైతే ఉన్నారో యాజమాన్య వీళ్ళంతా కూడా నిర్వహణ లోపం వల్ల ఇవల్ల జరుగుతుందని చెప్పి వాళ్ళు భావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి టికెట్లు ఇష్యూ చేసేటువంటి సిబ్బంది ఉన్నారు. అన్న చెప్పండి, ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది, ఎప్పటి నుంచి ఈ ప్రాసెస్ ఏదైతే టికెట్లు తీసుకున్నారో వాళ్ళకి? ఒక 2 days నుంచి స్టార్ట్ అయింది. నిన్నతో మేము ఓపెనింగ్ చేసాము. మేము ఇది మనకి ఆన్లైన్ లో మనం టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ బుక్ చేసుకుంటే మేము ఫిజికల్ గా టికెట్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాము. మీకు అంటూ ఒక క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ అవుతుంది. మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నప్పుడు ఆ క్యూఆర్ కోడ్ ప్లస్ మీ ఐడి కార్డ్ మాకు చూపిస్తే మేము ఇక్కడ మీకు ఫిజికల్ టికెట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఇది అనేది మనకి ఫస్ట్ మ్యాచ్ 24th అవుతుంది, సెకండ్ మ్యాచ్ 13 అవుతుంది. సో టోటల్ 10 days ఇది ఆన్ లోనే ఉంటుంది. మనకి గతంలో కూడా ఈ విధంగా ఆఫ్లైన్ లో టికెట్లు ఇష్యూ చేసేవారు. మరి ఈసారి మొదటిసారి చూస్తున్నాం ఆఫ్లైన్ లో టికెట్లు ఇవ్వకపోవడం వాళ్ళకి కూడా, అంటే ఆన్లైన్ లో అందరికీ పాసిబుల్ అయ్యేది కాదు, ఆఫ్లైన్ లో టికెట్లు కూడా ఇష్యూ చేస్తే బాగుండేది కదా. మరి అంటే ఆఫ్లైన్ లో టికెట్స్ ఇష్యూ చేయడం వల్ల మనకి అంటే రష్ ఎక్కువ అవుతుంది, క్రౌడ్ ఎక్కువ అవుతుంది. దాంట్లో పైగా మనకి టికెట్స్ అనేది క్యాలిక్యులేషన్ మిస్ ఇది అవుతుంది. సో ఆన్లైన్ అనుకో మనకి ఒక క్యాలిక్యులేషన్ ప్లస్ ఎన్ని టికెట్స్ సోల్డ్ అయ్యాయి, ఎన్ని అవుతున్నాయి, పైగా మొత్తం పై వరకు మొత్తం అన్ని ప్రాపర్ గా ఉన్నాయి. సో అందుకే ఆన్లైన్ లో అమ్ముతున్నాం. మేము జస్ట్ పెట్టినా సరే చాలా వరకు ఈసారి స్పందన కరువైంది. చూస్తున్నాం మన వెబ్సైట్ లో అన్నిట్లో కూడా టికెట్స్ అలానే మిగిలిపోతున్న పరిస్థితి. దానికి రీజన్ ఏమైనా ఉండొచ్చు? ఇప్పుడు రీజన్ అనేది మేము చెప్పలేము. బట్ ఆన్లైన్ లో పెట్టడం వల్ల చాలా మందికి మేము అర్థం చేసుకోగలం. అంటే చాలా మందికి యూజ్ చేయడం రాకపోవచ్చాము మేబీ. బట్ మనకి ఇంటర్నెట్ సెంటర్స్ ఉన్నాయి కదా, సో అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లకి సంబంధించి ఏసీఏ సరైన ప్రచారం లేకపోవడం వల్లనే ప్రస్తుతం ఈ టికెట్స్ అన్ని కూడా చాలా వరకు ఉండిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు ఆ ఫ్యాన్స్ కూడా ఏదైతే క్రికెట్ ఫ్యాన్స్ ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకుని ఆఫ్లైన్ కోసం రావాల్సిన పరిస్థితి ఉంది. దానికి కూడా చాలా వరకు ఆదరణ లేదని చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆఫ్లైన్ లో టికెట్లు ఎందుకు విక్రయించడం లేదని కూడా దీనికి ఏసీఏ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.